మీరు ప్రధాని మోదీని ఆర్మీ డ్రెస్ లో ఎన్నిసార్లు చూశారు? ఆర్మీ క్యాప్ పెట్టుకొని మోదీ మీకు ఎన్నిసార్లు కనిపించారు? అసలు ప్రధానులు ఇలా ఆర్మీ డ్రెస్ లో కనిపించవచ్చా? అటు కాంగ్రెస్ అయితే ఇలా ఆర్మీ డ్రెస్ ను పదే పదే వాడుకోవడం, వాటితో ఎన్నికల ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపడుతుంది. ఇంతకీ రూల్స్ ప్రకారం మోదీ చేస్తుంది కరెక్టేనా? ఇవాళ ఈ ఆసక్తికర అంశాన్ని మీకు వివరించబోతున్నాం. రెండు 2024 లోక్సభ ఎన్నికల మొదటి దశకు కౌంటౌన్ మొదలైంది. ఒకవైపు మోదీ ఎన్నికల ర్యాలీలో దూసుకుపోతున్నారు. బహిరంగ సభలో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఇక గత నెల 16 నుంచి దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రధాని మోదీపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మోదీ తరచూ ఆర్మీ క్యాప్ ధరించి ప్రచారం చేస్తారని కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. నిజానికి మోదీ చాలా సందర్భాల్లో ఆర్మీ డ్రెస్ లో కనిపించారు. దీనిపై కాంగ్రెస్ చాలాసార్లు ప్రశ్నలు సంధించింది. 2020లో జైసల్మేర్లోని సైనికులతో దీపావళి జరుపుకోవడానికి మోదీ సైనిక దుస్తులు ధరించి వచ్చారు. సైనిక దుస్తుల్లో ఉన్న మోదీ ఫోటోలు సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో కూడా మోదీ ఆర్మీ యూనిఫామ్ ధరించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. సాయుధ బలగాలు లేదా పారామిలిటరీ బలగాల యూనిఫామ్ ధరించడానికి ఏ చట్టం అనుమతిస్తుందనే ప్రశ్నలను కొందరు లేవనెత్తారు. वर्षों वर्ष से मेरा परिवार आप ही सब है। मेरी दीपावली की मिठास आपके बीच बढ़ जाती है। मेरी दीपावली का प्रकाश आपके बीच है। 2022లో ప్రయాగ్రాజ్ జిల్లా కోర్టు మోదీకి వ్యతిరేకంగా దాఖలైన మానిటరింగ్ పిటిషన్ పై పీఎంఓకి నోటీసులు పంపింది. మోదీ యూనిఫామ్ ధరించారని, ఇది ఐపీసీ సెక్షన్ 140 ప్రకారం శిక్షార్హమైన నేరమని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, అధికారులు, సైనికులు తప్ప ఎవరూ ఆర్మీ డ్రెస్ ధరించారని బ్రిగేడియర్ స్థాయి అధికారులు చెబుతున్నారు. నిజానికి మోదీ ధరించే వార్ యూనిఫామ్ పై ఎలాంటి స్టార్ లేదా గుర్తు ఉండదు. ఆయన ధరించే టోపీపై మాత్రం ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా దేశాధినేతలు ఆర్మీ యూనిఫామ్ ధరిస్తారు. చాలా సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు కూడా సైనిక దుస్తులు ధరించి కనిపించారు. ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్మీ చీఫ్ జేజే సింగ్ తో కలిసి ఆర్మీ యూనిఫామ్ ధరించి కనిపించారు కూడా. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లను పోలి ఉండే యూనిఫామ్లు అక్రమంగా ధరించిన వారిపై ఐపీసీ సెక్షన్ 140, 171 కింద కేసులు నమోదు చేయవచ్చు. ఐపీసీ సెక్షన్ 140 ప్రకారం ఎవరైనా నేవీ, ఆర్మీ లేదా ఎయిర్ ఫోర్స్ దుస్తులు ధరించి లేదా దాని చిహ్నాన్ని ఉపయోగించినట్టయితే వారికి 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అయితే రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రికి ఈ చట్టం వర్తించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే కాబోలు మోదీ ఎక్కువగా ఆర్మీ డ్రెస్ లోనే కనిపిస్తూ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.